పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ అధ్యక్షుల వారి నివేదికల డ్యూటీ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల నివేదికల క్లర్కా అధినాయకత్వానికి నివేదికలు ఇవ్వడమే తప్ప కట్టుతప్పిన నేతలకు నోటీసులు ఇవ్వడం, పదవే తప్ప అధికారాలు ఏవీ లేవని. రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో అయినా ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులంటే చాలా గౌరవం ఉంటుంది. కేబినెట్ ర్యాంకు ఉన్న పార్టీ అధ్యక్షుల పదవిని చాలా గౌరవప్రదంగా పదవిగానే భావిస్తారు. అయితే ఏపీలో మాత్రం, అందులోనూ టీడీపీలో మాత్రం అధ్యక్షుడికి క్లర్క్గానే భావిస్తారేమో అనే సందేహం బయటకొస్తుంది. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విషయంలో ఇదే జరుగుతుందని ఆయన కార్యకర్తలు బాధపడుతున్నారు. నివేదికలు ఇవ్వడంలో సరిపోతుందని, కనీసం నియోజకవర్గం, జిల్లా నుంచి ఆయన బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయని, కనీసం ప్రజా సమస్యల మీద కార్యకర్తల పట్ల సమాధానం ఇవ్వలేకపోతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ అధినాయకత్వానికి నివేదికలు ఇవ్వడమే సరిపోతుంది. ఆయన పనంతా కట్టుతప్పిన నేతలకు నోటీసులు ఇవ్వడం, పిలిచి మాట్లాడడం, చంద్రబాబుకు నివేదికలు ఇవ్వడంతోనే సమయం గడిచిపోతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కూడా చేయడం లేదు. అధ్యక్షుడి హోదాలో ఉన్న పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పర్యటనకు కూడా వెళ్లడం లేదు. ఆయన తన నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవప్రదమైన పదవే తప్ప అధికారాలు ఏవీ లేవన్నది సుస్పష్టం. ప్రాంతీయ పార్టీలో ఎక్కడైనా అదే జరుగుతుంది. అయితే సామాజిక వర్గాల సమీకరణాలకు ప్రాంతాల్లో తాము ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్పుకోవడానికి కుటుంబ పార్టీలు కొన్ని ముఖ్యమైన పదవులు కొందరికి కట్టబెడతారు. అంతే తప్ప వారి చేతిలో ఎలాంటి అధికారాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయలేనా అధిష్టానం వైపు చూడాల్సిందే. పల్లా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు, లోకేష్లు చెప్పినది చేయడమే తప్ప, అంటే ఒక రకంగా క్లరికల్ పని ఆయన చేస్తున్నట్లు అనుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో పల్లాపై సెటర్లు వినిపిస్తున్నాయి. పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు నివేదికలను ఇవ్వడమే సరిపోయింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నెల మధ్య వివాదంలో ఇద్దరిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం, కొలికపూడి కేశినేని చిన్నెలతో మాట్లాడి నివేదికిచ్చారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు కూడా పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై పిలిచి మాట్లాడి నివేదిక నాయకత్వానికి పంపారు. ఇక తాజాగా బోండా ఉమామహేశ్వరరావును విచారించారు. అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో మాట్లాడారు. అయితే నివేదికలను పల్లా శ్రీనివాసరావు ఇవ్వడమే కానీ ఆ తర్వాత ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలా లేవు. దీంతో పల్లా శ్రీనివాసరావు పిలిచారంటున్న నేతలు ఎవరూ పెద్దగా కేర్ చేయడం లేదట. నివేదికలను చివరకు బుట్ట దాఖలవుతుండటంతో పల్లా శ్రీనివాసరావు విచారణకు కూడా విలువ లేకుండా పోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.